రైతు రుణమాఫీపై వస్తున్న కథనాలు నమ్మవద్దని ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారని తెలిపారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల 30,000 ఖాతాల్లో నగదు జమ కాలేదని మంత్రి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించి విపక్షాలు రాజకీయ లబ్ధి పొందలేవని అన్నారు. పార్టీలు కావచ్చు, లేదు రైతాంగం మీద ఎక్కువ అభిమానం ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రుణమాఫీ తప్ప ప్రత్యేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలే. అయితే 2014-15లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 చేస్తామని చెప్పారు. కానీ 18 వరకు కూడా కేవలం 4 విడతలుగా మొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 25,000, మూడో సంవత్సరం 25,000, నాలుగో సంవత్సరం 25,000 చేశారు. అది రైతుకి ఎటు ఉపయోగపడలేదని, దానివల్ల కేవలం వడ్డీలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము సరిపోలేదు, కాబట్టి రుణమాఫీ సక్రమంగా జరగలేదు అనేటటువంటి భావన రైతాంగంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే ₹2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం తలపెట్టనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అభూత కల్పనలతోటి కాలం గడిపినటువంటి విధానానికి భిన్నంగా అన్నమాటని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ 2 లక్షల రుణమాఫాన్ని నెత్తికెత్తుకున్నాం. దానికి ఇబ్బందులున్నా మిగతా సెక్టార్స్ లో సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2 లక్షల వరకు ఈ నెలలో పూర్తి చేసి అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం.